3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కూడా 3 ఏళ్ళు జరుగుతాయా 2027 జరుగుతాయా జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికల డంకా బజాయించి వెళ్తుంది. డంకా బజాయించి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ 3 పార్టీలు కలిస్తే బీసీ ముఖ్యమంత్రి పక్కా. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఉండడు. తెలంగాణ కాంగ్రెస్ పేరు వినా ఆయన బయటకు వచ్చినా ఆశ్చర్యపడదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చే పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. పార్టీలో చేరాడు ఆయన. తెలంగాణ కాంగ్రెస్ పెడతాడు, కొత్త పార్టీ పెడతాడు. కొత్త పార్టీ పెడతాడు. కవితక్క పెట్టంగా ఆయన పెడితే ఏమైంది? టీ కాంగ్రెస్ అని పెడతారు. రాజగోపాల్ తప్పేముంది? ఆదరిస్తారా జనాలు? ఇప్పుడు మనకు మహారాష్ట్ర షిండే పుడతాడు అనుకున్నాం శివసేన నుంచి. శరద్ పవార్ అన్న కొడుకు, శరద్ పవార్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనే పార్టీ పవార్ కాంగ్రెస్లో చీల్చి పెడతాడు అని అనుకున్నాం. ఇప్పుడు షిండే ఉన్ను పవార్ కొడుకు బీజేపీ కలిస్తే ఆడ 3 పార్టీల వ్యవస్థ కలిస్తే అయిపోయింది కదా. ఆడ మొత్తం రిజల్ట్ షీప్ చేసింది. కార్పొరేషన్లు బ్రహ్మాండమైన గెలిచింది. ఇప్పుడు మన తరం కూడా మీరు ఉద్యమం టైంలో మీకు తెలుసు జిట్టే బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు, విజయశాంతి లాంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది పార్టీలు పెట్టిరు, దాన్ని నడిపించలేకపోయారు. తర్వాత ఏదో పార్టీలో విలీనం చేసారు కదా. అటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ పెట్టి ఆ పార్టీని ప్రజలకు తీసుకుపోయి ప్రభుత్వాన్ని ఎదుర్కొని మళ్ళీ ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి అవసరం లేకుండా ఈ 3 పార్టీల కలయికతోనే అవుతుంది ప్రభుత్వం. అంటే రాజగోపాల్ రెడ్డి ఒక స్టేట్ ఫార్వర్డ్ మనిషి. అంటే ఒక నీతి నిజాయితీకి మరో మారుపేరుగా మెదులుతాడు. ఇవాళ ఆయన ఏ కాన్స్టిట్యున్సీలా అవలంబించని మద్య నియంత్రణ ఆయన కాన్స్టిట్యున్సీలో అవలంబిస్తారు. అది నిజంగా ఆదర్శం తీసుకొని అందరూ కూడా అమలు చేయాలి. ఈ రేవంత్ రెడ్డి ఒక పులి కూర్చునే సీట్లో ఈయన కూర్చుంటాడు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు. కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఆయన ఒక పవర్లోకి వచ్చిండు. ఢిల్లీని మేనేజ్ చేసుకుండా, ఎవరిని మేనేజ్ చేసుకుండా ఒక పవర్లోకి వచ్చిండు. కాబట్టి మద్య నియంత్రణ చేసి ఒక గొప్ప పని చేసి కేసీఆర్ కొన్ని గొప్ప పనులు చేసిండు కదా. కొంత బంధుప్రీతి వలన ఆగమై ఇవాళ ఫామ్ హౌస్ పాలైనా కొన్ని గొప్ప పనులు కూడా చేసిండు కదా. ఈయన చేసే తందుకు గొప్ప పని ఏమి లేదు. మద్య నియంత్రణ చేయాలి. ఇది దేశమే ఆదర్శంగా తీసుకోవాలి. తప్పేం లేదు. మద్యం లేకపోతే ప్రభుత్వం నడిచట్లేదు కదా. మద్యం ఉండాలండి, దానికి నియంత్రణ ఉండాలి. మద్యం పేరు విన చంపుతావా మంది? పాన్ షాపుల మద్యమే, కిరాణా దుకాణాల మద్యమే, ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపు ఒకటి ఉంటుంది కానీ ఊరంతా మద్యమేనా? బెల్ట్ షాపులు బంద్ చేయాలంటారు. బెల్ట్ షాపులు కంప్లీట్ బంద్ చేయాలి. బెల్ట్ షాపులు బంద్ చేయాలి. మద్య నియంత్రణ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే చేసిండో దాన్ని 4 నుంచి 9 వరకు ఉండాలి. దాని తర్వాత బంద్ కావాలి. ఓకే, ఇట్లా చేయాలి. ఇప్పుడు ఈ పార్టీలు మీరు అన్నట్టుగా రేపు జనరల్ ఎలక్షన్లు కూడా కలిసే అవకాశం ఉందా? లేకపోతే రాజా యాదవ్ గారు ఏదో చీకట్లో రాయేసేసినట్టుగా జనసేన రాబోతున్నది, పొత్తు పెట్టబోతుందని ఏమన్నా అట్లా మాట్లాడుతున్నారు? చీకట్ల రాయి రాజా యాదవ్ వేయడు. ఎందుకంటే ఏ పార్టీలు చెప్పకముందు కేసీఆర్ ఇంటికి పోతాడని చెప్పినోడు వీడు రాజా యాదవ్. ఓడిపోతున్నాను చెప్పినోళ్ళు ఓడిపోయింది. ఏ రాజకీయ పార్టీ చెప్పలే, బీజేపీ చెప్పలే, కాంగ్రెస్ పార్టీ చెప్పలే, ఏ పార్టీ కూడా చెప్పలే, కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పలే. ఒక్క రాజా యాదవ్ గారే చెప్పిండు కేసీఆర్ ఇంటికి పోతాడని. ఒక్క పార్లమెంట్ సీట్ వస్తలేదని వీడు ఒక్కడే చెప్పిండు. ఏ రాజకీయ పార్టీ చెప్పలే అన్నాడు. అందుకనే ఖచ్చితంగా నేను అనే మాట ప్రజలలో ఉన్నది. ప్రజలలో ఏది ఉంటే నాయకుడు వాడిని పట్టుకుంటా అని నాడిని పట్టుకుంటాడు. అరే ఇదంతా ఎటు ఉన్నది అందులో దానికి ఇది చూస్తాడు, మళ్ళీ చూస్తాడు దాంట్లో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.